సరైన తేమ శాతంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చినప్పటికీ సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయనట్లయితే కొనుగోలు కేంద్ర నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి హెచ్చరించారు. దొడ్డు, సన్న రకాలు వేర్వేరుగా తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో ధాన్యాన్ని కలపవద్దని చెప్పారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా నగరికల్ మండలం చందంపట్ల తాటికల్లు గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా జిల్లా కలెక్టర్ చందుపట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ తేమ శాతాన్ని, కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని పరిశీలించి కేంద్ర నిర్వాహకులతో మాట్లాడుతూ సరైన తేమ శాతంతో ధాన్యం వస్తే వెంటనే కొనుగోలు చేసి మిల్లర్లకు పంపించాలని చెప్పారు. ఆలస్యం చేసినట్లయితే ధాన్యం తేమ శాతం పెరిగి వర్షం వస్తే తడిచిపోయే అవకాశం ఉంటుందని, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ తాటికల్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అక్కడ తేమ శాతాన్ని, ఇప్పటివరకు కేంద్రానికి వచ్చిన ధాన్యం, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. దొడ్డు, సన్న రకాలను వేరువేరుగా తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో ధాన్యాన్ని కలపవద్దని చెప్పారు. జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీష్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.